అనే ఒక తత్వాన్ని ఆరాధించుకోవడానికి వ్యాస మహర్షి కాలం నుంచి నేటి వరకు ఒక పర్వదినం అనుజానగా మనకి వస్తూ ఉంది. ఈరోజు ఏమిటి గురుతత్వం, ఈ విచిత్రం. సృష్టిలో ప్రపంచంలో ఎన్నో మార్గాలు, ఎన్నో మతాలు ఉన్నాయి. ఏ మతంలోనైనా ప్రవక్తలు ఉన్నారేమో కానీ గురువులు లేరు. ఒక్క ఆర్షధర్మంలోనే గురువు అనే ఒక అపురూపమైన వస్తువును ఈ సృష్టిలో కనుక్కున్నారు, వెలికి తీసి లోకానికి అందించారు మహాత్ములు. ఈ గురువు తత్వమే. చేసే పూజ ప్రతీకోపాసన. ప్రతీకోపాసన మనకు అలవాటైంది. ఆ ప్రతీకోపాసన నవీన నాగరికతలో కూడా అలాగే ఉంది. కాగితం ముక్క చూసుకొని ధనం అనుకుంటాం. ధనానికి ఆ కాగితం ముక్క నోట్ ప్రతీక. ఇంకా కొంచెం ముందుకు వెడితే కాగితాన్ని చూసి ధనం అనుకుంటాం, ధనాన్ని చూసి ఐశ్వర్యం అనుకుంటాం. అది సరైన ప్రతీక కూడా కాదు. ఆ తర్వాత ఇంకా ఐశ్వర్యాన్ని చూసి అది ఆనంద స్వరూపం అనుకుంటాం. అది సరైన ప్రతీక కాదు. నేడు ప్రతీకోపాసన జీవిత రంగంలో అన్ని విషయముల్లోనూ ప్రవేశించింది. అలాగే మీ అభిమానానికి పాత్రుడైన ఒక వ్యక్తికి గురుత్వాన్ని మీరే ఇచ్చి పూజ చేసుకుంటారు. ఇచ్చింది ఎవరు? మీరే. ఎవరు గురువుని గురువు చేసిన వారు? భక్తులు. ఎవరికి వారి భక్తి ఎవరి మీద? ఈశ్వర తత్వం మీద. వారు ఉపాసించే ప్రతీక. అది మన సంప్రదాయం వల్ల ఏర్పడిపోయింది. ఈ ప్రతీకకి మనోబుద్ధి చిత్తాహంకారాలు ఉంటే దానికి ప్రమాదం కలగకుండా అది కాపాడుకోవాలి. స్వీకరించడం కాదు, సమర్పించడం పరమేశ్వరుడు. తద్వారా ఆ పాదపూజలకు, నమస్కారములకు ఏ ఫలమున్నదో అది సర్వదేవ నమస్కారాన్ని కేశవం ప్రతిగచ్చతి. సర్వదేవ నమస్కారం సర్వ నమస్కారాన్ని కేశవం ప్రతిగచ్చతి. ఎవరెవరికి నమస్కరించినా కేశవుడికే వెళుతుంది. ఈ మధ్యలో ఇంకెవరూ లేరు. మనకొక ఆదర్శం పరమాత్మను చివరకు చేరుకోవడం మాత్రమే. మిగతా అంతా మార్గాంతరాలు, మధ్య మార్గాలు, మార్గ వైవిధ్యాలు, మార్గ వైరుధ్యాలు, మనకు కల్పితాలు.